హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు మనం డ్రైవ్ త్రూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చామండి. ఇప్పుడు దుబాయ్లో నుంచి ఇప్పుడు ఎక్కడైనా మనం ఎలైన్ కానీ అబుదాబి కానీ ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే కనుక ఇంతకుముందు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట. మనం కోవిడ్ టెస్ట్ తీసుకొని ఆ రిపోర్టు అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట బార్డర్లో వచ్చేసి. సో ఈరోజు నిన్నైతే మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సెహా యాప్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. సో అందులోకి వెళ్ళి మీరు టెస్ట్కి మొత్తం రిజిస్ట్రేషన్ అంతా చేయించుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మేము వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసి సెహా COVID-19 డ్రైవింగ్ త్రూ టెస్ట్ అనమాట. దీని నేమ్ వచ్చేసి ఇలాంటి డ్రైవింగ్ త్రూ టెస్ట్స్ చాలా ఉంటాయన్నమాట దుబాయ్లోని. సో ఇక్కడ మాకు దగ్గరలో కరామాకు దగ్గరలో ఉందన్నమాట. ఇది వచ్చేసి త్రూ సర్వీస్ సెంటర్ డ్రైవింగ్ త్రూ టెస్ట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే కనుక చాలా కార్లు అయితే కనుక ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయన్నమాట. సో దాన్ని ఫాలో అవ్వకుండా మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకా చాలా క్యూ ఉన్నాయి కార్స్. సో ఇప్పుడు చూపిస్తాను, వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో మన ముందైతే చాలా కార్లు ఉన్నాయండి. సో ముందుకు వెళ్ళాలన్నమాట. మనం ముందుకు వెళ్ళి మన మొబైల్లోని రిజిస్టర్ చేసుకున్నటువంటి టైంని అది చూపించాలి. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఎమిరేట్స్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ మన దగ్గర ఏమైనా డాక్యుమెంటేషన్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు. సో ముందుకు అలా ఫాలో అవ్వకుండా వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ ఫ్రంట్కి అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. స్టార్టింగ్ అయితే మేము అక్కడ స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా, ఒక కార్ కనిపిస్తుంది లాంగ్ లుక్లో. సో అక్కడ స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి ఇలాగా వచ్చి ఇక్కడ తేలామన్నమాట. మన ముందు ఇంకా 10-15 కార్స్ వరకు ఉన్నాయి. చూస్తున్నారు కదా, అవి డ్రైవింగ్ త్రూ సెంటర్స్ దుబాయ్లో చాలా ఉన్నాయి. అలాంటివి త్రూ అపాయింట్మెంట్ ద్వారాగా వెళ్ళాలన్నమాట. చూసారు కదా, సెహా COVID-19 డ్రైవ్ త్రూ సర్వీసెస్ సెంటర్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ దాటుకుంటూ. నిన్నైతే అండి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం యాక్చువల్గా సెహా యాప్లో. ఏమైందంటే అది క్యాన్సిల్డ్ అని వచ్చిందనమాట. అయినా పర్వాలేదు, ఆ మెసేజ్ అనేది మనం ఇక్కడికి వచ్చి చూపిస్తే కనుక మనకు క్యాన్సిల్ అయినప్పుడు ఏ అమౌంట్ అయితే పే చేస్తామో అది రీఫండ్ వచ్చేస్తుంది అనమాట. రీఫండ్ చేయడానికి ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. కస్టమర్ కేర్ కాల్ చేసాం అనమాట. 8001717కి కాల్ చేస్తే కనుక వాళ్ళు ఒక మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ ఈమెయిల్ అడ్రస్కి మనం రిక్వెస్ట్ పెడితే కనుక మన అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది అనమాట. సో అది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ తీసుకున్నారని మాత్రం అడుగుతున్నారనమాట. సో అది మొబైల్లో మనకి క్యాన్సిల్ అయిపోయినా సరే పర్వాలేదు, వాళ్ళకి ఇక్కడ చూపిస్తే కనుక వాళ్ళు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొని ఎమిరేట్స్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ కాపీస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో అలా మనం ఫ్రంట్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ తీసుకున్నారు. ఇక్కడ కూడా చార్జ్ చేశారనమాట. ఆ అమౌంట్ మనకు రీఫండ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం మనం ఫ్రెష్గా మళ్ళీ అమౌంట్ అనేది పే చేయాలి. ఈచ్ పర్సన్ వచ్చేసి 65 dirhams అనమాట. సో ఇద్దరికి కలిపి ఎంత అయిందంటే 130 dirhams అయింది. సో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు అమౌంట్ అనేది. సో మనం ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నాం అనమాట. సో ఫ్రంట్ చూడండి, ఆల్రెడీ వచ్చేసాం. ఇప్పుడు ఇంకా 5-6 కార్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట. సో వాళ్ళది అయిపోతే మనం టెస్ట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ వచ్చేసామండి మనం. ఇంకా లాస్ట్కి ఇంకొక 4 కార్స్ ఉన్నాయి మన ముందు. మనది 5th కార్ అన్నమాట. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ముందు ఒకసారి చేయించుకున్నాను అనమాట. జస్ట్ అప్పుడు కొంచెం అప్పుడు టెన్షన్ అనిపించింది. ఇప్పుడు కొంచెం అయితే ఇంకా టెన్షన్గా ఉంది, ఎలా ఉంటుంది ఏంటని. సో వెళ్దాం లోపలికి ఎలా ఉంటుందో. ఇంతకుముందు అయితే అండి ఒక 3-4 months బ్యాక్ అనమాట. అప్పుడు టెస్ట్ చేయించుకున్నాను, కోవిడ్ టెస్ట్. అది ఫస్ట్ టైం. కోవిడ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత నేను చేయించుకున్నది ఫస్ట్ టైం అనమాట. అది ఏంటంటే ఒక 2-3 ఎఫెక్ట్ అయిందనమాట కోవిడ్ అనేది. నేను హెల్త్ కేర్లో చేస్తున్నానని చెప్పాను కదా ఇంతకుముందు. సో మా డిపార్ట్మెంట్లో నాకు 2-3 ఏంటంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందనమాట. సో అందు గురించి నాకు ఒక 10-15 days తర్వాత ఏంటంటే నాకు కొంచెం డిజినెస్, నెక్స్ట్ ఏంటంటే ఫీవర్, థ్రోట్ పెయిన్ అలా ఉందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. డాక్టర్ వచ్చేసి ఫిలిపినో డాక్టర్ అనమాట. నాకైతే చాలా టెన్షన్ వేసింది. ఎందుకంటే మరి లోపల పుల్ల పెట్టడం అనేది మాటలు కాదు కదా, అది ఇక్కడ వరకు వెళ్తుంది. సో అదైతే కనుక నాకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. దగ్గరగా ఒక 1/2 hour అయితే కనుక డాక్టర్ని వెయిట్ చేయించాను అనమాట. అప్పుడైతే చాలా టెన్షన్ పడ్డాను. సో
బై గాడ్స్ గ్రేస్ నెగిటివ్ వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎలయన్ వెళ్ళి షూట్ చేయబోతున్నాం. మంచి వీడియోస్ వస్తాయన్నమాట, చూడండి మీరు ఎలయన్లో ఎలా ఉంది ఏంటి అనేది. ఇంతకుముందు అయితే కనుక ఎలయన్ మేము ఎవ్రీ థర్స్డే వెళ్ళేవాళ్ళం అన్నమాట. నైట్ గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు, మా అత్తగారు మా అయ్యగారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఇండియాలో సెటిల్ అయిపోయారనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అలైన్లో కాల్ పెడుతున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. ఆల్రెడీ 2 months బ్యాక్ ట్రై చేసామండి, అంటే వితౌట్ అపాయింట్మెంట్. అప్పుడు ఏంటంటే జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనమాట, ఈ కోవిడ్ టెస్ట్ కాకుండా. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కనుక వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అది డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రిపేర్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తారు. అప్పుడు నేను వెళ్ళాను, నాకైతే కనుక అప్పుడు నెగిటివ్ వచ్చిందనమాట. సో మా హస్బెండ్కి అయితే కనుక అది సరిగ్గా రాలేదు బ్లడ్ రిపోర్ట్ అనేది, అందుకు మళ్ళీ వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేశారు ఆయనకి. సో ఆయన గురించి ఏంటంటే ఇంకా మళ్ళీ అప్పుడు క్యాన్సిల్ అయింది మళ్ళీ అలైన్ ట్రిప్ అనేది 2 months బ్యాక్. సో మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా మనం అపాయింట్మెంట్ తీసుకొని త్రూ డ్రైవ్ టెస్ట్కి వచ్చామన్నమాట, కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి. సో సక్సెస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఎలైన్ అయితే కనుక మీరు చూడండి, ఎలైన్ మొత్తం ఆన్ ది వే అంతా కూడా చాలా ఎక్సలెంట్ ప్లేస్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ మాట ఎలైన్. దుబాయ్ కన్నా బాగా ఇష్టం. సో అక్కడ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయవలసినవి. సో అందులో ఎన్ని కవర్ చేస్తాం ఏంటనేది తెలీదు, చూద్దాం. ఎందుకంటే ఫ్రైడే ఇక్కడ హాలిడే కనుక. సో మనకు రిపోర్ట్ ఇప్పుడు చేయించుకుంటున్నాం కనుక రేపు ఆఫ్టర్నూన్ 3-4కి వచ్చేస్తే కనుక రేపు నైట్ బయలుదేరాలి మళ్ళీ ఎలైన్ వచ్చేసి. నైట్ డ్రైవ్ అనమాట, లాంగ్ డ్రైవ్, దగ్గరగా 1.5 hours ఉంటుంది జర్నీ. సో వెళ్దాం. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఇంకొక 2 కార్లు ఉన్నాయి అంతే మన ముందు. సో వాళ్ళని దాటుకుంటూ మనం వెళ్ళాలి. ఈయనకైతే మరి ఎలా ఉందో నాకైతే తెలియదు. ఆల్రెడీ 3-4 times చేయించుకున్నారు కంపెనీ తరపున కోవిడ్ టెస్ట్. సో నాకైతే ఇది సెకండ్ టైం కనుక. ఫస్ట్ టైమే చాలా భయపడ్డాను, ఇప్పుడు సెకండ్ టైం ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. ఎందుకంటే అప్పుడు మన హాస్పిటల్లో చేయించుకున్నాం కనుక డాక్టర్ అయితే కొంచెం స్లోగా చేశారు, ఫిలిపినో డాక్టరు. సో మరి ఇక్కడ ఎవరెవరు ఉంటారు అనేది మరి మనకైతే తెలియదు కదా. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, టెన్షన్ అయితే మామూలుగా లేదు. సో చూద్దాం, అసలు తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం పదండి. సెహా COVID-19 డ్రైవ్ త్రూ సర్వీస్ సెంటర్ వచ్చామండి. సెక్యూరిటీ గార్డ్ ఆల్రెడీ వస్తున్నాడు మన దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారన్నమాట. మళ్ళీ మనం పే చేసిన రిసిప్ట్ ఇస్తారు కదా మనకి ఫ్రంట్. సో ఆ రిసిప్ట్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాడు సెక్యూరిటీ గార్డు. సో ఆ లోపల చేస్తారనమాట. మీనా రషీద్ దుబాయ్. సో ఇది సెహా సెంటర్. సో లోపలికి వచ్చేసామండి మనం. మన మొబైల్ నెంబర్స్ డీటెయిల్స్ అవి తీసుకున్నారు మళ్ళీని. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు కోవిడ్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. చిన్న వీడియో తీద్దాం. సో మనం వచ్చామండి ఇంకెక్కడికి. సో లోపల నుంచి వస్తారు ఒకళ్ళు టెస్ట్ చేయడానికి, కిట్స్ పట్టుకొని వస్తారనమాట. సో చూడండి. Everyone's ID, please. Again? Yes. Going to Abu Dhabi? Yeah, Align. 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 Yeah. Face forward. Very good. Thank you. ఎలా ఉంది? గట్టి పెట్టాడా? అమ్మో, నెక్స్ట్ నేను. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏం అల్లరి చేయలేదు కదా. Make it slow. Okay. I'll make it harder than him. No, relax. I'll be good. I'll treat you like family. How was it? Oh. Good? Thank you. Again? Finish?
సో అయిపోయిందండి, కొంచెం నాకైతే కొంచెం టెన్షన్ అయితే తీరిపోయింది. సో బాగానే చేశారులేండి. సో ఈయనకైతే కొంచెం కళ్ళంలో నీళ్ళు వచ్చి నాకు అసలు ఏం లేదులేండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫిలిపిన్ ఆయనకి. సో బాగానే అయిపోయింది. సో రిపోర్ట్ అయితే రేపు ఈవినింగ్ వరకు వస్తుంది అనమాట. సో ఈవినింగ్ వచ్చేటప్పుడు అడుగుతారనమాట మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న అబుదాబియా ఎలా అయినా ఎక్కడ ఏంటి అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనకి సెండ్ చేస్తారనమాట. మన మొబైల్ నెంబర్ మెసేజ్ వస్తుంది. సో మనం అలైన్ బార్డర్లో దాన్ని మనం చూపించాలన్నమాట. సో అప్పుడు మనల్ని అలౌ చేస్తారు. సో వెయిట్ అండ్ సీ అంటిల్ టుమారో ఈవినింగ్. సో అపాయింట్మెంట్ అండి మనం 1 o'clock తీసుకున్నాం అనమాట. సెహా యాప్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం. సో మేమైతే ఎగ్జాక్ట్లీ 12:30కి మేము అక్కడ రీచ్ అయ్యామన్నమాట. 12:30కి వస్తే లోపల అన్ని కార్లు కొంచెం రష్ ఉంది కదా. సో అలా ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనకు కరెక్ట్గా 1:45 అలా అయింది. సో మన పాస్పోర్ట్ కాపీస్, ఎమిరేట్స్ ఐడి కాపీస్, మొత్తం అమౌంట్ పే చేయడం ఇదంతా కూడా ఒక 10 minutes పట్టింది. ఎగ్జాక్ట్లీ 2 o'clockకి మనకి టెస్ట్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. సో రేపు ఈవినింగ్ వస్తుంది టెస్ట్ రిపోర్ట్ అనేది మన మొబైల్కి వస్తుంది అనమాట, టెస్ట్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్ ఇదండి మన వ్లాగ్ ఈరోజు వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ మీకు అందరికీ వస్తాయి. సో అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.